అందరికీ నమస్కారం. నేను డాక్టర్ సుధా, గైనకాలజిస్ట్. సో ఇన్ఫర్టిలిటీ తోటి ఇబ్బంది పడేవాళ్ళు అసలు డాక్టర్ని ఎప్పుడు కన్సల్ట్ అవ్వాలి, ఏ డాక్టర్ని కన్సల్ట్ అవ్వాలి అనేది ఫస్ట్ క్వశ్చన్. సో అది ఈరోజు డిస్కస్ చేసుకుందాము. అసలు మ్యారేజ్ అయిన తర్వాత ఒక 1 ఇయర్ వరకు కూడా న్యాచురల్గా ప్రెగ్నెన్సీ కోసం ప్లానింగ్ చేయొచ్చు. ఇది యూజువల్గా హెల్తీ కపుల్స్కి, అంటే ఎలాంటి హెల్త్ ఇష్యూస్ లేకుండా అండ్ ఆల్సో యంగ్ ఏజ్ లైక్ 30 ఇయర్స్ బిలో ఉన్న కపుల్స్ అందరూ కూడా ఇలా 1 ఇయర్ ట్రై చేసి అప్పుడు కూడా వీళ్ళకి ప్రెగ్నెన్సీ రాకపోతే గైనకాలజిస్ట్ని సంప్రదించాలి. అయితే కొన్ని స్పెషల్ కేసెస్ ఉన్నాయండి. 35 ఇయర్స్ అబవ్ ఉన్న విమెన్ కానీ, లేదు హస్బెండ్కి 45 ఇయర్స్ అబవ్ ఉన్నా, లేదు వీళ్ళకి ఆల్రెడీ పీసీఓ ఇష్యూ కానీ, ఇంకా వేరే ఏదైనా హెల్త్ ఇష్యూస్, వేరే ఏదైనా ఈ రిప్రొడక్టివ్ సిస్టమ్ మీద సర్జరీస్, అంటే ఓవరీ మీద కానీ, లేదు జెంట్స్లో టెస్టికల్స్ మీద కానీ సర్జరీస్ అయిన వాళ్ళు కనుక ఉంటే వీళ్ళు ఒక 6 మంత్స్ ట్రై చేసి అప్పుడు అవ్వకపోతే ఇంకొంచెం ఎర్లీగా డాక్టర్ని సంప్రదించి వీళ్ళు ఇవాల్యుయేషన్ చేయించుకోవడం బెటర్. అయితే డాక్టర్ని ఎప్పుడు కన్సల్ట్ అవ్వాలి, ఇది కూడా డౌట్ ఉంటుంది. అంటే పీరియడ్స్ టైంలో రావాలా, అయిపోయాక రావాలా, బిఫోర్ పీరియడ్స్ రావాలి. అయితే పీరియడ్ వచ్చినాక సెకండ్ డే, అంటే ఈరోజు పీరియడ్ స్టార్ట్ అయితే ఆ నెక్స్ట్ డేనే వెళ్ళడం వల్ల కొన్ని యూజెస్ ఉన్నాయి ఫస్ట్ విజిట్కి. ఎందుకంటే సెకండ్ డే వెళ్ళినప్పుడు ఆర్ థర్డ్ డే వెళ్ళినప్పుడు ఒక స్కాన్ బేస్ లైన్ చేయొచ్చు. మీ యూట్రస్ ఎలా ఉంది, ఎండోమెట్రియం లైనింగ్ ఎలా ఉంది, అండ్ ఓవరీలో యాంట్రల్ ఫాలికల్స్, అంటే ఈ ఫాలికల్స్ రెడీగా ఎన్ని ఉన్నాయి ఓవులేషన్కి, ఇవన్నీ కూడా గుర్తించవచ్చు. అండ్ ఆల్సో కొన్ని బ్లడ్ టెస్ట్లు లైక్ హార్మోన్స్, ల్యూటినైజింగ్ హార్మోన్, ఫాలిక్యులర్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ అనేవి సెకండ్ ఆర్ థర్డ్ డేస్లో చేయొచ్చు. సో ఇటువంటి టెస్ట్లకి వీలుగా ఉంటుంది. అండ్ నెక్స్ట్ అలా డాక్టర్ని సంప్రదించాక మాకు ఎటువంటి టెస్ట్లు చేస్తారు. సో లేడీస్కి జెంట్స్కి ఇద్దరికి కూడా ఉంటాయండి టెస్ట్లు. చాలామంది తెలియక ఓన్లీ లేడీ ఒకరే రావడం, ఇలా ప్రెగ్నెన్సీకి ప్లాన్ చేస్తున్నాము అని వాళ్ళు ఒక్కరికే టెస్టులు చేస్తారేమో అని అనుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. జెంట్స్కి కూడా టెస్టులు ఉన్నాయంటే ఆశ్చర్యపోయిన వాళ్ళని కూడా మేము చూసాం. కానీ ఇద్దరు కూడా చేయించుకోవాలండి. సో ఏం టెస్టులు అంటే ఫస్ట్ ఈ ఉమెన్కి అల్ట్రాసౌండ్ చేస్తాము అండ్ కొన్ని బేసిక్ టెస్టులు లైక్ హీమోగ్లోబిన్ ఎంత ఉంది, థైరాయిడ్ ఎలా ఉంది, షుగర్స్ ఎలా ఉన్నాయి, అండ్ కొన్ని హార్మోన్ టెస్టులు లైక్ ఎల్హెచ్, ఎఫ్ఎస్హెచ్, ఏఎంహెచ్. ఇందులో పర్టికులర్గా ఏఎంహెచ్ టెస్ట్ ఏంటంటే ఇది ఓవరీ యొక్క స్టోరేజ్ ఎంత ఉన్నది చెప్తుంది. ఎందుకంటే ఒక్కొక్క లేడీకి ఒక రకమైన స్టోరేజ్ ఉంటుంది, అది ఏజ్ని బట్టి తగ్గుతూ వెళ్తుంది. బట్ ఒకరికి 40 ఇయర్స్కి కూడా ఎక్కువ స్టోరేజ్ ఉండొచ్చు, ఒకరికి 25-30కే బాగా తక్కువ స్టోర్ ఉండొచ్చు. సో ఈ పర్టికులర్ లేడీకి ఎంత స్టోరేజ్ ఉంది తెలుసుకోవడానికి ఏఎంహెచ్ టెస్ట్ అనేది చేస్తాం. అండ్ జెంట్స్కి అయితే ఫస్ట్ టెస్ట్ సిమెన్ అనాలిసిస్. సో ఈ టెస్ట్కి ఎలా వెళ్ళాలంటే వీళ్ళు ఏ రోజైతే సెక్షువల్గా మీట్ అవుతారో ఆ తర్వాత 3 డేస్ అవాయిడ్ చేసి 4th డేన వెళ్ళడం వల్ల ప్రాపర్ రిపోర్ట్స్ వస్తాయి. ఇదొకటే కాకుండా వీళ్ళకి కూడా వీళ్ళ జనరల్ హెల్త్ ఎలా ఉన్నది, హీమోగ్లోబిన్, షుగర్స్, థైరాయిడ్, టెస్టోస్టెరాన్ హార్మోన్, ప్రోలాక్టిన్, ఇలా కొన్ని బ్లడ్ టెస్టులు కూడా ఉంటాయి. అండ్ ఇవి చేసిన తర్వాత ఓవులేషన్ జరుగుతుందా అనే టెస్టులు కూడా ఉంటాయి. అయితే కొంతమందికి డౌట్ ఏంటంటే మేము ప్రెగ్నెన్సీకి ప్లాన్ చేసినప్పుడు డైరెక్ట్ ఫర్టిలిటీ సెంటర్స్కి వెళ్ళాలా, లేదు బేసిక్ లెవెల్లో రొటీన్ క్లినిక్స్కి వెళ్ళి చూపించుకోవాలా. అయితే ఫస్ట్ మీరు క్లినిక్స్కి వస్తే ఇక్కడ ఇవాల్యుయేషన్ జరుగుతుంది. మీకు గనక హయ్యర్ ట్రీట్మెంట్స్ ఖచ్చితంగా తీసుకోవాలి, ఐయుఐ కానీ ఐవీఎఫ్ కానీ అటువంటి ట్రీట్మెంట్స్ తప్పదు అన్నప్పుడు ఖచ్చితంగా ఫర్టిలిటీ సెంటర్కే వెళ్ళాలి. అదే ఓవులేషన్ ఇండక్షన్ ఇటువంటి బేసిక్ ట్రీట్మెంట్స్ తోటి ప్రెగ్నెన్సీ ప్లాన్ చేయొచ్చు అన్న కపుల్స్కి అయితే మీరు రెగ్యులర్గా ఏ గైనకాలజిస్ట్ క్లినిక్లో అన్నా మీకు ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. థ్యాంక్ యూ.